జీవీఆర్సీ వార్తలకు స్వాగతం. నేను ప్రియా. రామచంద్రాపురం ఐసీడీసీ ప్రాజెక్ట్ అంగన్వాడీ సిబ్బంది ఆశాలు సిఐటియు ఆధ్వర్యంలో మంగళవారం రోడ్డెక్కారు. చలో విజయవాడ కార్యక్రమంలో తమ యూనియన్ నాయకులను అరెస్ట్ చేయడానికి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శన చేశారు. పాత బస్టాండ్ నుండి రాజగోపాల్ సెంటర్కు వెళ్లి అక్కడ మానవహారం చేశారు. ఇక్కడ నుండి తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా సిఐటియు నూకల బలరాం మాట్లాడుతూ గత ప్రభుత్వ కాలంలో అంగన్వాడీ టీచర్లు హెల్పర్లు చేస్తున్న సమ్మె శిబిరానికి ప్రస్తుత కూటమి నాయకులు వచ్చి అంగన్వాడీల డిమాండ్లు న్యాయబద్ధమైనవి అని, తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే తమ సమస్యలు పరిష్కరిస్తాము అని హామీ ఇచ్చి నేడు మొండి చేయి చూపిస్తున్నారు అని ఆవేదన వ్యక్తం చేశారు. సమాన పనికి సమాన వేతనంగా నెలకు 26,000 ఇవ్వాలి అని ప్రధాన డిమాండ్ పూర్తిగా న్యాయ సమ్మతమైంది అని ఆయన స్పష్టం చేశారు. అర్ధరాత్రి వేళ అంగన్వాడీ యూనియన్ నాయకులను అరెస్ట్ చేయడం అత్యంత దుర్మార్గమైన చర్యగా ఖండిస్తూ వారిని బేషరతుగా తక్షణమే విడుదల చేయాలి అని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్య హక్కుల కోసం శాంతియుతంగా పోరాడుతున్న మహిళా ఉద్యోగులను బెదిరించడం సరికాదని హెచ్చరించారు. ఓవైపు మంత్రులు, ఎమ్మెల్యేలు విదేశీ పర్యటనలకు నిధులు ఖర్చు చేస్తూ ఉండగా మరోవైపు అంగన్వాడీ సిబ్బందికి నాణ్యమైన వేతనం ఇవ్వడంలో వెనుకంజ వేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం వెంటనే స్పందించి అంగన్వాడీల సమస్యలను పరిష్కరించాలి, లేని పక్షంలో ఉద్యమం మరింత ఉధృతమవుతుంది అని హెచ్చరించారు. నిలబెట్టుకోవాలి సీఎం గారు ఇచ్చిన హామీని, నిలబెట్టుకోవాలి సీఎం గారు ఇచ్చిన హామీని, నిలబెట్టుకోవాలి సీఎం గారు ఇచ్చిన హామీని. కనీస వేతనాలు ఇవ్వమంటే అరెస్ట్లా, కనీస వేతనాలు ఇవ్వమంటే అరెస్ట్లా, కనీస వేతనాలు ఇవ్వమంటే అరెస్ట్లా, కనీస వేతనాలు ఇవ్వమంటే అరెస్ట్లా. మీరు ఇచ్చిన హామీ నిలబెట్టుకోమంటే అరెస్ట్లా, మీరు ఇచ్చిన హామీ నిలబెట్టుకోమంటే అరెస్ట్లా. సమస్యల పరిష్కారం అయ్యేంత వరకు ఖండించండి పోలీసు నిర్బంధాన్ని, ఖండించండి ప్రభుత్వ నిర్బంధాన్ని, అంగన్వాడీల మీద ప్రభుత్వ నిర్బంధాన్ని, అంగన్వాడీల మీద ప్రభుత్వ నిర్బంధాన్ని, అంగన్వాడీల మీద ప్రభుత్వ నిర్బంధాన్ని. కనీస వేతనాలు అడిగితే అరెస్ట్లా, కనీస వేతనాలు అడిగితే అరెస్ట్లా, కనీస వేతనాలు అడిగితే అరెస్ట్లా. జిందాబాద్ 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 జిందాబాద్. కనీస వేతనాలు అడిగితే అరెస్ట్లా, కనీస వేతనాలు అడిగితే అరెస్ట్లా, కనీస వేతనాలు అడిగితే అరెస్ట్లా, కనీస వేతనాలు అడిగితే అరెస్ట్లా, కనీస వేతనాలు అడిగితే అరెస్ట్లా. ప్రభుత్వం అయితే ఉందో కూటమి ప్రభుత్వం నాయకులందరూ కూడా ఆ సమ్మె టెంట్ల దగ్గరికి వచ్చి మిమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతుంది ప్రభుత్వం, మీ అందరికీ న్యాయం చేయాలంటే మా ప్రభుత్వానికి ఓటేయండి, మేము ఈ యొక్క పదవులకు రాగానే ఈ యొక్క ప్రభుత్వాన్ని ఏర్పరిచిన వెంటనే మీ అందరి జీతాలు పెంచుతామని చెప్పి మన ఇప్పుడున్న సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పారా లేదా? చంద్రబాబు నాయుడు గారు చెప్పారా లేదా? చెప్పడమే కాదు, ఆయన తాలూగా ఉన్న ఎమ్మెల్యేలు ఇప్పుడున్న మినిస్టర్లు అందరూ కూడా అదే మాట చెప్పారా? కానీ ఈ రోజున ఏరు దాటిన తర్వాత తెప్ప తగలేశారు అన్న మాదిరి ఈ రోజున మీ అందరూ కూడా చలో విజయవాడ వెళ్తే ఆ టెంట్లో ఉన్న టెంట్లన్నీ పడేసేసి అందరినీ నిర్బంధించి పోలీస్ వ్యాన్లో బస్సుల్లో తీసుకుని గుంటూరు
అలాగే మన ప్రాజెక్టు వాళ్ళని పోలవరం సైడ్ ఎక్కడ వాళ్ళని ఒకరు నిర్బంధించి తిండి తిప్పలు లేకుండా అనేక జిల్లాలకి అనేక మండలాలకు తీసుకెళ్లిపోయారు. ఈ రోజు వరకు ఇంకా ఇప్పటికి కూడా మన నాయకత్వాన్ని వదలలేదు. ఈ రోజున ఎక్కడెక్కడ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా పిలుపులో అన్ని మండలాల్లో కూడా ఈ యొక్క ధర్నాలు జరుగుతున్నాయి. నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, అంగన్వాడీలతో కనుక పెట్టుకుంటే మళ్ళీ మీ ప్రభుత్వం పడిపోద్ది, గుర్తుంచుకోండి. అంగన్వాడీ సమస్యల పరిష్కారం అయ్యేంత వరకు పోరాడతాం. కనీస వేతనం 25,000 రూపాయలు. ఇవ్వాలి. కనీస వేతనం 25,000 రూపాయలు. Justice. We want. అంగన్వాడీలపై ప్రభుత్వం దమనకాండ రచించాలి. అంగన్వాడీలపై ప్రభుత్వం దమనకాండ. అంగన్వాడీలపై ప్రభుత్వ దమనకాండ. అంగన్వాడీలపై ప్రభుత్వ నిర్బంధాన్ని ఖండించండి. అంగన్వాడీలపై ప్రభుత్వ నిర్బంధాన్ని మిమ్మల్ని నిర్బంధించాడు. మిమ్మల్ని అందరినీ ఈ విధంగా రాత్రి తీసుకెళ్లి అరెస్ట్ చేశాడు. ఇవన్నీ చెప్పుకొచ్చాడు ఆయన. మా ప్రభుత్వం వస్తే అలాంటిది ఏముండదు. మీకు ఏ న్యాయమైన డిమాండ్స్ ఏమన్నా అన్ని నెరవేరుస్తాము. మీకు ఇచ్చే జీతం చాలా తక్కువ. మన ప్రభుత్వం రాగానే మొత్తం మీకు పెంచుతామని చెప్పారు కదా. ఆయన హామీనే కదా. నేను చెప్పలేదు అంటే లేదు. ఎందుకంటే ఈ రోజున అంతా వీడియోలు అన్నీ ఉన్నాయి కదా. మరి అవన్నీ చూపిస్తానో సిగ్గుపడాలా. మనసాక్షి ఉంటుంది కదా ప్రతి ఒక్కళ్ళకి. ఏదేమైనప్పటికీ నన్ను ఏం చేస్తారులే అని నియంతలాగా ఉంటే హిట్లర్ లాంటి వాళ్లే కూలిపోయారు. మీరు పెద్ద లెక్కేం కాదు. ఏదో అనుకుని వీళ్ళు ఏం చేస్తారు అనుకున్నారేమో. ఆడపిల్ల కన్నీరు పెడితే ఆ కన్నీరులో కొట్టుకుపోద్ది ప్రభుత్వం. అవునా కదా. ఇప్పటికైనా ఈ ప్రభుత్వాన్ని మనం హెచ్చరిస్తున్నాం. ఆడపిల్లల యొక్క ఉసురు కట్టుకోవద్దు. ఏదైతే నువ్వు ఆ రోజున హామీ ఇచ్చావో హామీ ప్రకారం అంగన్వాడీలందరికీ జీతాలు పెంచాలా. అదేవిధంగా సమ్మర్లో నెల రోజులు సెలవు పొడిగించాలా. అన్నీ చేయాలి. కానీ ఈ రోజు ఏం చెప్తున్నారు? చలో విజయవాడ అనగానే ప్రతి ఎమ్మెల్యే ప్రతి మినిస్టర్ కూడా చెప్పిన